రైట్, నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ఛత్తీస్గఢ్ పోలీసులు అదేవిధంగా మరి ఏఓబి పోలీసులు అంటే ఛత్తీస్గఢ్ అదేవిధంగా మరి ఆంధ్ర ఒరిస్సా బోర్డర్లో ఉండే పోలీసులు మరి మావోయిస్టుల కదలికలను కట్టడి చేస్తున్నారా? అదేవిధంగా మావోయిస్టులు షెల్టర్ జోన్ కోసం మరి వారు ఇతర అరణ్య ప్రాంతాలకు ఇతర రాష్ట్రాలకు తరలి వెళ్ళిపోతున్నారా అంటే అవుననే మరి ఇప్పుడు జరిగిన సంఘటన మనకి మరి అనిపిస్తోంది. ఇందులో భాగంగా 16 మంది మావోయిస్టులు షెల్టర్ కోసం ప్రయత్నిస్తుండగా మరి వారిని పోలీసులు పహారా కాసి పట్టుకోవడం, వాళ్ళ దగ్గర నుంచి కూడా మరి ఆయుధాలను అదేవిధంగా మరి పేలుడు మందుగుండు పేలుడు సామాగ్రిని అదేవిధంగా AK-47 వంటి అత్యంత ఆధునిక మరి ఆయుధాలను కూడా పట్టుకోవడం జరిగింది. సో ఆ వివరాలను ఇప్పుడు చూద్దాం ఒకసారి. రైట్, షెల్టర్ జోన్ కోసం వచ్చారు, మరి పోలీసులకు చిక్కిపోయారు మావోయిస్టులు. సుమారు 16 మంది ఉన్నారు. ఇందులో మరి మగ మావోయిస్టులు ఉన్నారు, అదేవిధంగా మరి ఆడ మావోయిస్టులు కూడా ఉన్నారు. దీనికి సంబంధించిన వివరాలు మరి వార్తల్లోకి ఎక్కిన అంశం ఇది. సో ఉమ్మడి ఆదిలాబాద్ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని దండకారణ్యానికి చెందిన 16 మంది మావోయిస్టులను మరి ఆసిఫాబాద్ జిల్లా పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా మనకు అందుతున్న సమాచారం. సో ఆసిఫాబాద్ సరిహద్దు ప్రాంతంలో ప్రాణహిత మరి నది ఉంటుంది కాబట్టి నది అవతల మరి కగర్ ఆపరేషన్ జరుగుతున్న క్రమంలో మరి నది యువతలకి షెల్టర్ జోన్ తీసుకోవడానికి 16 మంది మావోయిస్టులు వచ్చినట్లుగా మనకి తెలుస్తుంది. అదేవిధంగా ఈ షెల్టర్ జోన్లో మరి పూర్తి స్థాయిలో మరి వారు తలదాచుకునేందుకు అన్నట్లుగా తలదాచుకునే క్రమంలో కూడా ఆ 16 మంది ఇక్కడికి వచ్చినట్లుగా మనకు తెలుస్తుంది. ఇందులో మరి అదనపు సమాచారం చూసినట్లయితే పోలీసుల యొక్క నిర్బంధం పూర్తి స్థాయిలో పెరిగిపోయింది. పూర్తిగా పోలీసుల యొక్క నిర్బంధంలోకి వచ్చేసింది కాబట్టి వారి హస్తాలలో మొత్తం అంత కదలికలు కూడా మరి కట్టడి చేయబడుతున్నాయి. కాబట్టి ఇందులో భాగంగా 16 మంది మావోయిస్టులు మరి ప్రాణహిత మీదుగా ఆసిఫాబాద్ జిల్లాలోకి ఎంటర్ అయిన పరిస్థితి. ఇక్కడే మాటు కాసి ఉన్న పోలీసులు అదేవిధంగా వారు వస్తున్నారన్న విషయాన్ని తెలుసుకున్న పోలీసులు కూడా వారిని అందరినీ పట్టుకొని వారిని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే డీజీపీ దగ్గర మరి ఈరోజు సాయంత్రం కూడా మరి వారందరూ కూడా సబ్మిట్ చేసే అవకాశం ఉంది. సో ప్రాణహిత నది దాటి కొమరం భీం జిల్లా లింగాపూర్ అటవీ ప్రాంతంలో తలదాచుకునేందుకు మావోయిస్టులు వచ్చారన్న సమాచారం పోలీసులకు మరి ఉప్పందింది. సో ఈ సమాచారం మేరకు ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ నితికా పంత్ ఆధ్వర్యంలో పోలీసు యొక్క బృందం సోదాలు చేపట్టింది. అదేవిధంగా అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తులను అదేవిధంగా మరి మావోయిస్టులుగా గుర్తించడం జరిగింది. సో ఆ క్రమంలో మరి వారందరూ కూడా మరి ఒకసారి అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన తర్వాత రాష్ట్ర డీజీపీకి మరి వాళ్ళందరినీ కూడా సబ్మిట్ చేయడం జరుగుతుంది. అక్కడ మరి మీడియా సమావేశం కూడా నిర్వహించనున్నారు. అయితే ఈ క్రమంలో కూడా పూర్తి స్థాయిలో కట్టడి జరుగుతున్న క్రమంలో మావోయిస్టుల కదలికలు అదేవిధంగా కగర్ ఆపరేషన్ పూర్తి స్థాయిలో మరి నిర్బంధంగా అమలు చేయడం జరుగుతోంది. ఇదే క్రమంలో కొంతమంది మావోయిస్టులు ఎన్కౌంటర్లలో కూడా చనిపోవడం, మరికొంతమంది వాళ్లే స్వచ్ఛందంగా లొంగిపోవడం ఇదంతా మనం చూస్తున్నాం. సో ఆయుధాలను విడిచిపెట్టండి అన్న క్రమంలో ముందుగా ఆయుధాలను విడిచిపెట్టే క్రమంలో కొంతమంది సరెండర్ అయిపోయారు. అదేవిధంగా ఉద్యమాన్ని విడిచిపెట్టండి అన్న క్రమంలో మరికొంతమంది మరి మావోయిస్టులు కూడా లొంగుతున్న మనం క్రమం చూస్తున్నాం. సో 16 మంది ఒకేసారి లొంగిపోయిన క్రమం. అదేవిధంగా కగర్ ఆపరేషన్ రానున్న 2026 కల్లా ముగిస్తామంటూ కూడా మరి కేంద్ర ప్రభుత్వం చెప్పిన క్రమం కూడా మనం గుర్తుపెట్టుకున్నాం. సో ఆ కగర్ ఆపరేషన్ ముగియక ముందే మరి మావోయిస్టు కదలికలు పూర్తిగా కట్టడి కాబడుతూ అదేవిధంగా స్వాధీనం కాబడుతూ అదేవిధంగా వారి యొక్క ఆయుధ సంపత్తిని కూడా పోలీసులకు జమ చేయడం జరుగుతోంది. సో ఇదే క్రమంలో మరి 16 మంది మావోయిస్టులు ఒకసారిగా మరి వారిని అరెస్ట్ చేయడం అటువంటి క్రమం కూడా మనం చూస్తున్నాం. ఇది ఒక విప్లవ పార్టీ మీద మరి పోలీసులు సాధించిన పైచేయిగా మనం చెప్పుకోవచ్చు. సో ఇంకా కొంతమంది అటవీ ప్రాంతాల్లో కూడా షెల్టర్ తీసుకున్నారంట అంటూ వస్తున్న సమాచారం. అయితే ఈ మేరకే పోలీసులు మరి సిఆర్పిఎఫ్ బలగాలు అదేవిధంగా స్టేట్ స్పెషల్ ఫోర్స్ అంటూ ఎస్పీఎఫ్ బలగాలు అదేవిధంగా ఎన్ఐఏ బృందాలు సైతం మరి అడవి మొత్తం అంతా గాలింపు చర్యలు చేపడుతున్న క్రమం. సో అడవిలో ఇంకెవరు లేరు అని ఒక పక్క చెబుతూనే ఒకటి అరా ఉంటే ఒకవేళ వాళ్ళని కూడా ఏరివేస్తామంటూ కూడా మరి వీళ్ళు ఒక హుకుం జారీ చేస్తారు. ఇప్పటికే మరి కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన అమలు చేస్తున్న కగర్ ఆపరేషన్లో లొంగిపోయండి లేదా చావండి అంటూ రెండు మరి అక్కడ పిలుపులు ఇవ్వడం జరిగింది. సో స్వచ్ఛందంగా లొంగిపోతే మీ తలల మీద ఉన్న రివార్డును మీకు మేము ఇప్పించగలుగుతాం, మరి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు మీరు లొంగిపోండి అంటూ కూడా మరి దాదాపు 4 రాష్ట్రాలకు సంబంధించిన ఒక పిలుపు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. అదేవిధంగా 4 రాష్ట్రాలలో భాగంగా తెలంగాణ అటు మరి ఆంధ్రప్రదేశ్ మరి ఈ రెండు ప్రాంతాల్లో కూడా మరి పూర్తి స్థాయిలో లొంగిపోతున్నారు. వాళ్ళ తలల మీద ఉన్న రివార్డు ఎంతైతే ఉందో ఆ రివార్డును వారికే మరి వారి యొక్క జనజీవన స్రవంతిలో కలిసినందుకు స్వచ్ఛందంగా లొంగిపోయినందుకు వారికి ఇవ్వడం మనం చూస్తున్నాం. సో ఈ క్రమంలో మరి కూమింగ్ ఆపరేషన్ చేపట్టగా వీళ్ళందరూ కూడా తారసపడినట్లు వీరికి ఉన్న ముందస్తు సమాచారం మేరకు వారందరినీ కూడా అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఇక వారిని పోలీసులు చుట్టుముట్టి మంగళవారం అదుపులోకి తీసుకున్నట్టు మనకు అందుతున్న సమాచారం. వీరిలో 7 మహిళా మావోయిస్టులు ఉన్నారు. అదేవిధంగా మరి వారి వద్ద
AK-47 రైఫిల్స్ అదేవిధంగా పెద్ద ఎత్తున పేలుడు సామాగ్రి కూడా ఉన్నట్లు మరి పోలీసులు వాటిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటుగా 303 రైఫిల్స్ కూడా ఆయుధాలుగా మరి వాళ్ళ దగ్గర లభించినట్టు సమాచారం. అరెస్ట్ అయిన మావోయిస్టులను హైదరాబాద్ డీజీపీ కార్యాలయానికి తరలించనున్నారు. ఈ క్రమంలో మరి మావోయిస్టు ఉద్యమం సన్నబడుతుందా? మావోయిస్టు ఉద్యమం అంటే దాని యొక్క కార్యకలాపాలు మందగించనున్నాయా? మరి ఏం జరగనుంది అన్న ఒక ఉద్రిక్త పరిస్థితి ఒక ప్రక్క నెలకొనగా మరికొంతమంది ఆదివాసీలను మరి అమాయకంగా చేసి అమాయక ఆదివాసీలకు వారికే మావోయిస్టులంటూ పేర్లు పెట్టి కూడా వారిని హతమారుస్తున్నారు ఆపరేషన్ కకార్ పేరిట అంటూ కూడా నిరసన ప్రదర్శనలు కూడా నిన్న హైదరాబాద్లో జరిగిన మన క్రమం చూసాం. సో రానున్న కాలంలో మరి ఏం జరగబోతుందో వేచి చూద్దాం. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.